ఏంటి సైలెన్స్? కాదు, ముందు నాకేం మాట్లాడడం రాదు అంటూ ఎరగదీశాడు. అతని తర్వాత వచ్చానేంటా అనుకుంటున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ది డైరెక్టర్, యు డన్ ఎ గ్రేట్ జాబ్, రియలీ గ్రేట్ జాబ్. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత 15 నిమిషాలు సినిమా అయిపోయినట్టుంది. అంత క్విక్గా, అంటే అంత ఫోకస్డ్గా, అంటే మనం ఆలోచించుకోవడానికి, అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆలోచించుకోవడానికి టైం ఇస్తే బొక్కలు తిడతారని చెప్పి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా ఫినిష్ చేస్తారు సినిమాని. అంత ఎగ్జైటింగ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ రియల్లీ. అండ్ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం 3 తరాల కథ ఇది. అంటే మా నాన్నగారు సాయి నాన్నగారికి స్నేహం. వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. తర్వాత మనాడికి నాకు చాలా జర్నీ ఉంది. తర్వాత మనాడిది ఆదిది ట్రైలర్ చూడగానే బన్నీ ఫోన్ చేశాడా మెసేజ్ పెట్టాడా? మెసేజ్ పెట్టాడు. చూడగానే ఎగ్జైట్ అయ్యి, సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిగితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఒక కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే తాపత్రయం నాకన్నా ఎవడికి తెలుస్తుంది? అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాడిని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది. ఇంకొక డిన్నర్ ప్రోగ్రాం ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను. ప్రత్యేకంగా ఆదిది కొద్దిగా ఆలస్యమైన బ్రహ్మాండంగా ఈ సినిమాలో ప్రూవ్ చేసి వెరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు. ఐ విష్ యూ, ఇంతకాలం వచ్చింది ఒకటి, ఇక్కడి నుంచి యూ కమ్ టు ఏ హైవే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఇక్కడి నుంచి తప్పనిసరిగా నువ్వు బాగా బ్రహ్మాండమైన పాత్రలు ఎన్నుకుంటూ బాగా ముందుకు వస్తావని నమ్ముతున్నాను. అండ్ హీరోయిన్ నీ సమ్ అయ్యర్, వాట్స్ దట్ అయ్యర్? అర్చన అయ్యర్. I know you are a Telugu girl, but still, the divinity that you projected is so good. I appreciate. ఆ తర్వాత చెప్పాల్సింది ఈ బుజ్జి తల్లికి ఎంత బాగా చేసిందండి. ఎన్ని రకాల క్యారెక్టర్లో వచ్చిన అన్ని రకాలు చేసింది. దట్స్ హౌ ఐ వుడ్ లైక్ టు appreciate all of you who have participated in the film, and I appreciate the producers also to believe the director and given him so much of space to make. And మొత్తం RFCలో తీశారంట కదా ఇది. I was told like that. So I'm one of the very happy person to see Adi going up the ladder, and I didn't know about the director. నేను సినిమా చూస్తున్నప్పుడు 2-3 సార్లు ఎవరబ్బా ఇతను కొత్త ఆయన ఎంత టైట్గా తీశాడంటే అని అనిపించింది. మధ్యలో కొన్ని ఏఐ షార్ట్స్ మిక్స్ చేసి ఎంత బాగా చేశారని అనిపించింది. రియల్లీ సాయి, రియల్లీ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్ మ్యాన్. పెద్దలందరికీ నమస్కారం. అది పరిస్థితి ఎలా ఉందండి. శంబాల నగరం అంటేనే ఒక అదే అంతు చెక్కని ప్రదేశం అన్నారు. టైటిల్ పెట్టి మొట్టమొదట మమ్మల్ని ఎక్కించి మాట్లాడమంటే మాకేం మాటలు వస్తాయండి. ముందు అంతా సింహాలు కాదు, అసలు మీకు గుడ్లు సెంటర్లో ఉండడం అలవాటు పోయినట్టుంది కదా కంప్లీట్గా. ఐబాల్స్ ఇప్పుడు సెంటర్ పెట్టాలంటే మీరు కష్టపడాలేమో. వాడు ఏం చెప్తే చేయాలి. అంత భయపెట్టారండి బాబు సినిమాలో. సో మాట్లాడండి. సార్, అందరూ పెద్దలే, మేమందరూ పిల్లకాయలం.
సో ఎవరి గురించి ఏం చెప్పాలన్నా తక్కువే, ఎందుకంటే మా ప్రయాణాలు చిన్నవి, మా ఆలోచనలు చిన్నవి. మీ ఆలోచనలను ఆవిష్కరించడానికి మేము చేసే ప్రయత్నం లోపాలు ఇంకా ఉంటూ ఉంటాయి. తప్పదు, ఇంకోదానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం సార్. మొదలు పెడితే సార్ సినిమా మొదలు ఏదో సక్సెస్ టూర్ ఏవో అంటారు సార్, ఇప్పుడు ఇది సక్సెస్ మీట్ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంత కుటుంబ వాతావరణమే. గెలిచాం కదా, తిందాం, పండగ చేసుకుందాం, వండుకొని తిందాం అన్న పరిస్థితులు ఉంటే అందరి మొహాలు వెలిగిపోతున్నాయి సార్. ఆ మొహాలు ఎలా వెలుగుతున్నాయంటే, మీ పేరులో అరవింద ఉంది కదా సార్, తామరం, ప్రతి మొహము ఆ తామరంలో వెలిగిపోతుంది సార్. గెలుపు ఒకట, అది విచిత్రంగా ఉంది సార్. మీరు కూడా గంభీర గల సంపన్నులంతా ఒకే కుటుంబంలో నిలబడి ఉన్నారు సార్. ఆ మాటల ముందు నాదంతా మీ రాతలు నిరజానలు, మీరు కోన, మీ రాత నిరజాన, ఈ కూసేది ఏంది కోన. ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి కాస్త మన్నించాలి ముందస్తుగా. పదాలు దొరుకుతాయి, కంగారు పుడుతుంటుంది. అందరూ పెద్ద పెద్ద గాత్రాలతో వచ్చిన వారందరూ. నా పర్సనాలిటీ లాగే గాత్రం కూడా చిన్నది. సోదరుని చూస్తే ఎప్పుడు అనిపించేది. మొన్న ఒకసారి మాటల సందర్భంలో ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. సభ ఏదైనా మన ఇంటి పండగ కాబట్టి పంచుకోవచ్చును. ఆయన గొంతులో బేస్ ఉంది, బాడీలో గ్రేస్ ఉంది, విజయం ఎందుకు ఆడుతుంది అని ఒక తిరకాసు ఉండేదండి. శంబాల ఆది, ఇది పునాది మీకు అని నా భావన. ఇక్కడ నుంచి మీరు వెనుతిరిగి చూడకుండా ముందుకెళ్ళే ప్రయాణాలు సాగుతాయని ఆశిస్తాను, భగవంతుని కోరతాను. సాయన్న వారసుడిగా మీరు ఒక దారి ఏర్పరచుకుంటారని భావన చేస్తూ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా సార్, మా అందరి పేర్లు తెలియవు. మీరు దండ అన్నారు సార్, ఇందాక కన్ఫ్యూజ్ పడ్డాను, రాజేష్ దండ గారు. ఇక్కడ అంతా సార్, మొత్తం అంతా హైందవ సామ్రాజ్యం ఉన్న శబ్దాలే వినిపిస్తున్నాయి సార్ అందరి. రాములు వారికి ఒక దండ అన్నట్టు, అదేందో వింతగా ఇక్కడ ఇది ఎలా అయితే శంబల నగరం విచిత్రంగా ఉంటుంది అంటారో, మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న పేర్లన్నీ అంతే విచిత్రంగా ఉన్నాయి. యుగంధర ముని గారు, ఆయన కూడా యోగి. అదేందో కన్ఫ్యూజ్లో కూర్చొని అక్కడ దాక్కుంటే మీరు దుర్బినేసి పెట్టినట్టు ఇక్కడ లాగారండి. ఇది అన్యాయం. మాకు మాటలు రావు, భయపడుతూ ఉంటాం. ఏదేమైనా ఈ అందమైన వేడుకల్లో కలవలేకపోవడం అని సమయాలు జరుగుతూ ఉంటాయి. నేను దేనికి రాలేకపోయినాను, ఈ వేళలో వచ్చి కలిశాను. ఎందుకంటే అన్న, ఎవరి మీద చిరాకు పడితే మన మొహం మాడిపోతుంది, నవ్వితే నవ్వుతాం. ఇలా ఎంతమంది నవ్వుతూ ఉంటారు కదా, నేను తిరిగి రాలేకపోయినాను కదా, కనీసం మీ నవ్వేలా నవ్వుతుంటే ఇన్ని వెలుగులు, ఏదో ఒక వెలుగు పట్టుకుని ఇంటికి వెళ్ళనా అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందన్న. థ్యాంక్ యూ. ఇంత పెద్ద వేదికలో, ఇంత పెద్ద హిట్లో, ఇంత పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో 2 మాటలు తడబడినా కాస్త సర్దుబాటు చేసుకుంటూ వచ్చేసి ఆ భాగ్యం భగవంతుడు కలిగించాడు. ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కారకులను ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేస్తూ సెలవండి. మాట్లాడడం రాదు అంటూనే రాసుకోరా సాంబార్ రేంజ్లో లైన్స్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్.